హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇల్లు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో తనిఖీలు చేస్తున్నారు. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. నెల రోజుల క్రితం 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి. విచారణలో భారీగా ఆస్తులు కూడబెట్టాడన్న సమాచారంతో సోదాలు చేస్తోంది ఏసీబీ. మంచిరేవులలోని వెంకట్రెడ్డి నివాసంతో పాటు ఎల్బీ నగర్లోని రాక్టౌన్ కాలనీలోని ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉమ్మడి దొండవారిగూడెం గ్రామానికి చేరుకున్నారు ఏసీబీ అధికారులు. డిప్యూటీ కలెక్టర్ వెంకట్రెడ్డి బంధువుల ఇంటి దగ్గర తనిఖీలకు వచ్చారు అధికారులు. ఇంటికి తాళాలు వేసి ఉండటంతో చుట్టుపక్కల ఆరా తీశారు ఏసీబీ అధికారులు.